బ్రదర్. ఉదయకాల సమయంలో సీసీఎంలో చేరి వచ్చిన మీకు అందరికీ ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనలోకి వెళ్లే ముందు వాక్యంలోనికి చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నిజంగా రాత్రి అంతా మీ కృపలో భద్రపరిచి ఉదయకాల సమయంలో తండ్రి మీ యొక్క సన్నిధానానికి రావడానికి నాయన మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కొన్ని మాటలు మీ యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి తండ్రి ఆలోచిస్తుండగా మీ యొక్క జ్ఞానాన్ని, మీ తెలివిని దయచేయమని వేడుకుంటున్నాం. నిజంగా ఆయన మనుషులు మాట్లాడితే అది వ్యర్థం, కానీ నిజంగా మీ యొక్క తలంపులు, మీ యొక్క ఆలోచనలు ఆయనతో మేము మాట్లాడుకొని మేము ఆలోచించుకొని భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ మీ యొక్క సహాయాన్ని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మా రక్షకుడును మా ప్రభువునైనా యేసుక్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుంచి మనకు సహాయంగా ఒక మాటను ఆలోచిద్దాం. పాత నిబంధన గ్రంథంలో నుంచి మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 30వ వచనంలో రాయబడి ఉంది. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 31వ వచనంలో మనకందరికీ తెలిసినటువంటి భాగము. మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించుకడి, అన్యజనులు వీటన్నిటిని విషయమై చింతింతురు అని ఇక్కడ రాయబడిన మాటను మనం ఆలోచిస్తున్నాం. అవును ప్రియులారా, మనం ఆలోచిస్తే మనం కొన్నిసార్లు ఆలోచిస్తాం, రేపు ఏం జరుగుతుంది, ఏమి తినాలా, ఏం ధరించుకోవాలా, ఎక్కడుండాలా అనే విషయాన్ని మనము కొంత చింతిస్తూ ఉంటాం, లేదా బాధపడుతూ ఉంటాం. శ్రమ వచ్చినప్పుడు, లేదా ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడనే ఆలోచనను మనము ఆలోచించాం. ఫస్ట్ ఏం చేస్తాం, మనుషులు ఎవరైనా మనకు సహాయం చేస్తారా, ఎవరైనా ఉండారా అని ఆలోచిస్తాం. కానీ మొదటగా ఫస్ట్ మనకు దేవుడు ఉన్నాడు, నా తండ్రి నాకున్నాడు, సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక బైబిల్ గ్రంథం ఉంది, ఆయన రాశాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకుననే విషయాన్ని బైబిల్ గ్రంథంలో రాసి ఉన్నాడు అనే విషయాన్ని మనం ఆలోచించాం. ఎప్పుడు కూడా మన యొక్క బలహీనతలను మనం గుర్తు చేసుకుంటూ ఆ విషయంపై చింతపడుతూ ఉంటాం. మన యొక్క వీక్నెస్ నే, అయ్యో ఇలా జరిగిందా, ఈ విధంగా నాకు లేదా, వేరే వాళ్ళకి అవి ఉన్నాయి, నాకు ఇవి లేవు అని ఆలోచిస్తాం. కానీ ఏమంటున్నా అంటే ఇక్కడ చింతించబడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మనం అన్యజనులం కాదు కదా. యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం మన పాపాలని ఒప్పుకొని ఆయనతో మన రక్షణ కలిగి ఆయన బిడ్డలుగా మనము చేయబడ్డాం. కాబట్టి మనము వీటి విషయమై ఆలోచించకూడదు. సమస్యలు అనేవి వస్తుంటాయి, అవి పోతుంటాయి. కానీ మొట్టమొదటిగా ఏం చేయాలంట, ఆయన కింద రాస్తాడు, మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెదకుడి. కాబట్టి ఆయన ఏమంటున్నా అంటే ఫస్ట్ ఆయన రాజ్యం, తర్వాత ఆయన నీతిని మనం వెదకాలంట. అప్పుడు అంటున్నాడు ఆయన, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును అని అంటున్నాడు. ఈ మాటలు చెప్తూ ఆయన రాస్తున్నాడు 26వ వచనంలో, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనువు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. నిజమే కదండి. చూస్తే ఆకాశ పక్షులను మనం ఆలోచించినట్లయితే అవి ఒక పంట వేయవు, లేదా ఒక నారు నాటవు, తర్వాత ఒక మందు స్ప్రే చేయవు వాటిపైన. అయినప్పటికీ అవి ఎంతో సంతోషంతో ప్రతి దినము వాటికి ఆహారము లభిస్తూనే ఉంది. కాబట్టి ఏమంటున్నా అంటే వీటికంటే మీరు బహు శ్రేష్ఠులు కారా. చూడండి, మనుషుని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా. వీటికంటే ఆకాశ పక్షులకే నేను అన్ని ఇస్తున్నాను, మరి మనుషులైనటువంటి మీకు నేను ఇవ్వనా అని ఆ యొక్క వచనంలో తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు తన స్వహస్తాల ద్వారా మనుషుని సృజించుకొని ఆది కాండంలో చూస్తే నిజంగా మనం ఆలోచించినట్లయితే అక్కడ దేవుని ప్రేమ మనకు కనబడుతుంది. ఫస్ట్ భూమి, ఆకాశము, సూర్య, చంద్ర, నక్షత్రాలు సృజించిన తర్వాత ఆ యొక్క ఏదెను వనంలో ఫల వృక్షాలు అన్ని ఇచ్చిన తర్వాత మనుషుని చేయడం జరుగుతుంది చివరి. ఎందుకు తెలుసా, నా పిల్లలు ఆకలి ఉంటారు, లేదా
ఇబ్బంది పడతారు అనే విషయాన్ని ఆలోచించి దేవుడు ప్రేమ కలిగే దేవుడు కాబట్టి ఆ యొక్క అన్ని సృజించిన తర్వాత మనిషిని సృజించినట్లుగా మనం చూస్తాం. అన్ని సమకూర్చాడు దేవుడు, అన్ని మనకి ఇచ్చాడు. అన్ని ఇచ్చిన తర్వాత దేవుడు మనిషిని చేసినట్టుగా, కాబట్టి మనిషిని దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో చూస్తున్నట్లుగా మనము చూడవచ్చు. ఒక ఉన్నతమైన, అందుకే మనుషులు దేవుని తర్వాత అంతటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. దేవదూతలకు కూడా కొన్ని ఇయ్యలేదంట. అంతగా చూస్తే మనుషుని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి ప్రేమ కలిగిన దేవుడు, ఇలాంటి జాలి కలిగిన దేవుడు మనకి ఇయ్యడా? కానీ మనం ఏం చేస్తామంటే వాళ్ళకు వేరే వాళ్ళకు చాలా పెద్ద ఇల్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, మంచి ధనం ఉంది, ఆస్తి ఉంది, వీటి గురించి ఆలోచిస్తుంటాం. కానీ నాకు ఇచ్చిన దాంతో మనము సంతృప్తి పడలేకుండా పోతున్నాం అనే విషయాన్ని ఆలోచించవచ్చు. దేవునికి తెలుసు నీకు ఏది ఏ టైంలో కావాలో, ఆ విషయంలో దేవునికి తెలుసు. ఏ టైంలో నీకు ఏ అవసరం ఉందో కూడా ఆయనకు తెలుసు. ఎందుకంటే ప్రతిదీ ఆయన ఎరిగి ఉన్న దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మనిషికి 3 అవసరమై ఉంటున్నాయి. ఒకటి కూడు, ఊడు, గుడ్డ. ఈ 3 కూడా ప్రతిదీ అవసరమే. కాబట్టి దేవునికి తెలిసి విషయాలు. కాబట్టి మనం ఆలోచిస్తే ఆ యొక్క పక్షులను కూడా పోషించే దేవుడు మనల్ని పోషిస్తాడు. కాబట్టి వీటిపై మనము ఆశించకుండా మొట్టమొదటగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతికితే ఇవన్నీ మనకు అనుగ్రహిస్తాడని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. మనం ఆలోచించినట్లయితే దీనికి సహాయకరంగా కీర్తనలో ఒక మాటను మనకు రాస్తున్నాడు. ఏమని ఉందంటే అక్కడ కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 10వ వచనం, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గురును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి అని అంటున్నాడు. నిజంగా చూడండి ఎంత చక్కటి మాట దావీదు గారు రాస్తున్నారో మనం ఆలోచిస్తే. సింహపు పిల్లలకైనా లేమి ఉంటదంట. అడవికి రాజు సింహం, అవును కదండి. అడవికి రాజు అంటే ఇంకా ఏ జంతువునైనా అది వేటాడి తినవచ్చు, ఎప్పుడైనా వేటాడి తినవచ్చు. ఎందుకంటే సింహం అనేది చాలా బలము గలేదంట. అలాంటి పిల్లలైనా ఒకవేళ పస్తులు పండుకుంటాయేమో గాని, ఆకలితో ఉంటాయేమో గాని, మనకు యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అనే మాటను అక్కడ రాస్తున్నాడు. నిజంగా కదండి. ఆ యొక్క పిల్లలు ఒకవేళ పస్తులు పండుకుంటేమో కానీ, సింహపు పిల్లలు దేవుని, నా పిల్లలు మీరు రక్షణ పొంది నా దగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎలాగ పస్తులు పండబెడతాను, ఎలా వస్త్రహీనులుగా మిమ్మల్ని ఉంచుతాను, ఎలా మీకు ఇల్లు లేకుండా మిమ్మల్ని నేను ఉంచుతానని దేవుడు ఆలోచిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే మన ఆలోచనలు, మన యొక్క క్రియలను కూడా, మన యొక్క అంటే ఆలోచనలు మాత్రమే ఆలోచిస్తూ బలహీనపడుతూ, అయ్యో నాకు ఇది లేదు, అది లేదు, దేవుడు ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని కొందరు దూరమైన వారు కూడా ఉన్నారు. దేవుని దగ్గరకు వచ్చి కూడా దేవుడు నాకు ఇవ్వలేదు ఇవి, అందుకే నేను వెళ్ళిపోతున్నాను కొందరు నాతో అన్నప్పుడు ఎంతో నేను బాధపడిన విషయాన్ని తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, మనం ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచిస్తే దేవుణ్ణి ఫస్ట్ మనము వెతకడం లేదేమో. మనకు లేవంటే ఇవన్నీ కొత్తగా ఉన్నాయంటే మనము దేవుని రాజ్యాన్ని లేదా ఆయన నీతిని మనం వెతకడం లేదేమో, లేదా మనము ఆయన్ను ఆశ్రయించడం లేదేమో, ఆయన దగ్గరకు రావడం లేదేమో, లేదా మనము అడగడం లేదేమో. దేవుని ఆలోచిద్దాం ఈ యొక్క ఉదయకాల సమయంలో. ప్రియ అన్న, అక్క, చెల్లి, మనం ఆలోచించినట్లయితే దేవుని దగ్గర మనం మొరపెడుతున్నామా? అందుకే మత్తయి రాసిన సువార్తలో ఒక మాట తెలియజేస్తాడు. మీరు రహస్యమందున మీ తండ్రి మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు, మీరు వెళ్ళి మోకరించి ప్రార్థన చేయండి అనే విషయాన్ని ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనకు తెలియజేస్తాడు. సమస్య వచ్చినప్పుడు, లేదా ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించినప్పుడు, అందుకే నీళ్లు కుమ్మరించినట్లుగా మీకు దీవెనలు నేను దయచేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక సమస్య వచ్చింది, లేదా ఒక రోగం వచ్చింది, ఒక బాధ వచ్చినప్పుడు సమస్య వైపు మాత్రమే చూస్తుంటాం. అని ఆ సమస్యను సృష్టించినటువంటి, లేదా ఆ సమస్యకు దేవుడు కారణము అని మనం ఆ యొక్క దేవుని దగ్గర వెళ్ళి మనం ప్రార్థించలేని వారంగా ఉంటున్నాం. కానీ హిజ్కియా అలా లేదండి. ఆ యొక్క సమస్య, ఆయనకు రోగం వచ్చినప్పుడు వెళ్ళి ఆయన ప్రార్థించినప్పుడు కన్నీళ్లు విడిచాడంట హిజ్కియా. ఏడ్చినప్పుడు ఆయన 15 సంవత్సరాలు మళ్ళీ ఆయన ఆయుష్ను పొడిగినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనము మొదటగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుతున్నామా, లేదా మన యొక్క బలహీనతలను చూసుకొని మనుషుల వైపు చూస్తూ ఎవరు సాయం చేస్తారని మనము ఎదురు చూస్తున్నామని
ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచించాలా. సింహపు పిల్లలు కూడా దేవి ఉండొచ్చు కానీ నా పిల్లలకు ఉండదు అని ఆయన విషయాన్ని తెలియజేస్తున్నాడు. అదేవిధంగా ఈ యొక్క సొలొమోను గారు కూడా ఒక మాటను రాస్తున్నాడు. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను గారు ఒక మాట రాస్తున్నాడు. సామెతల గ్రంథంలో మనం ఆలోచించినట్లయితే ఒక సామెతల గ్రంథం 30వ అధ్యాయము 8వ వచనం నుంచి నేను చదువుతున్నాను. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము, పేదరికంనైనను ఐశ్వర్యంనైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎక్కువైన యెడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచించినట్లయితే చక్కటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు సొలొమోను. సొలొమోను చాలా జ్ఞానవంతుడు. ఎందుకంటే ఈయన జ్ఞానాన్ని చూడడానికి షీబా దేశపు నుంచి రాని వచ్చిందట. కాబట్టి చక్కగా సమస్యలు పరిష్కరించడానికి ఎంతో దేవుడు జ్ఞానం ఇచ్చినటువంటి వ్యక్తిగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఈయన కూడా ఒక మాట రాస్తున్నాడు, పేదరికంనైనను ఐశ్వర్యమును నాకు దయచేయకము. ఎందుకంటున్నాడంటే తగినంత ఆహారము. అందుకే మనం కూడా ప్రార్థన చేస్తాం కదండి ఈ యొక్క విషయాలు. మా దిన కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయము, మాకు అనుదిన కావాల్సినటువంటి ఆహారం నేడు మాకు దయచేయము, నేడు మాకు దయచేయము అని అడుగుతున్నాం. మనం ఏ రోజు కావాల్సినటువంటి ఆహారాన్ని దేవుడు పక్షులకు ఏ విధంగా అయితే ఇస్తున్నాడో మనకు కూడా ఏ విధంగానో ఒక విధంగా ఆ యొక్క ఆహారము మనకు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఎప్పుడు? మొట్టమొదటగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతికినప్పుడు ఇవన్నీ మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మనకు ఇవన్నీ దొరకడం లేదంటే మనం ఎక్కడ కొంత లోపంలో ఉన్నామేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇవన్నీ లేకపోతున్నాయంటే మనం ఆయన రాజ్యంలో లేదా ఆయన నీతిలో కొంచెం మనం నెగ్లెక్ట్ చేస్తున్నామా లేదా అని విషయాన్ని నేను ఆలోచిస్తున్నాను. కాబట్టి నేనేమంటున్నా అంటే ఏ రోజు కావాల్సిన ఆహారం నాకు ఆ రోజు అనుగ్రహించుము. ఎందుకంటే ఎక్కువైన వాడలా నేను కడుపు నిండిన వాడని నిన్ను విసర్జించును. ఎక్కువైతే ఇంకా దేవుని మనము లెక్క చేయమంటండి. అదే విధంగా ధనం ఎక్కువైందనుకో ఇంకా మనం దేవుణ్ణి లెక్క చేయం. ఎందుకంటే ఎక్కడ సంపాయాలా, ఎవరికి ఇవ్వాలా, ఎక్కడ సమకూర్చుకోవాలి. అందుకే ధనవంతుడు బైబిల్ గ్రంథంలో చూస్తే కొట్లు ఎక్కువ చేసుకున్నాయంట. ఎక్కువ చేసి ధనాన్ని ఎక్కడ దాపెట్టాలా, ఎక్కడ ఉంచాలా అనే ఆలోచనలోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి అందుకే దేవుడు అంటున్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట సూది బెజ్జంలో దూరుట సులభము అంటాడు. ఇది ఇంపాసిబుల్. సూది బెజ్జంలో ఉంటే అంత పెద్దగా అడుగుతుంది, అదైనా సాధ్యమవుతుందేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ఎందుకు చెప్పాడంటే ఈ మాట, ధనము ఎక్కువైతే దేవుని మనము విసర్జించడానికి నేను ఇష్టపడతామంట. దేవుని లెక్క చేయం. ఇది నేనే 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 అనే ఒక అహంకారంతో మనము విర్రవీగి దేవుని పక్కన పెట్టే వారంగా ఉంటున్నాం. అందుకే ఈ యొక్క జ్ఞాని ఒక రాజు సొలొమోను చాలా చక్కటి మాట రాస్తున్నాడు. ఎవడైనా ఎక్కువైన వాడేలా నేను కడుపు నిండిన వాడే నిన్ను విసర్జించునేమో, తర్వాత యెహోవా ఎవడని అందునేమో, యెహోవా ఎవడని అందునేమో అని ఇక రాస్తున్నాడు. లేక బీదనై దొంగిలి నా దేవుని నామాన్ని దూషింతునేమో. ఒకవేళ తక్కువ ఇచ్చినాడనుకో అప్పుడేం చేస్తాము? దొంగతనంగా చేసి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రనైతేనేమో. కాబట్టి బీదగా గాని లేదా తర్వాత పేదరికమైన కానీ ఐశ్వర్యమైన నాకు వద్దు కానీ ఏ రోజు కావాల్సినటువంటి ఆహారాన్ని నాకు ఆ రోజు అయ్యా అని సొలొమోను దేవుని సన్నిధిలో వేడుకుంటున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియ సహోదరి మనం ఆలోచిద్దాం. ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచించినప్పుడు మన యొక్క సమస్యలు, మన యొక్క ఇరుకులు, ఇబ్బందులు అన్నిటినీ మనం మనుషుల వైపు కాదు కానీ దేవుని వైపు చూస్తూ ఆయన రాజ్యాన్ని, ఆయన నీటి వైపు వెతుకుతూ మనం కూడా కొన్ని విషయాల్లో ఫైనాన్షియల్ విషయంలో మనం నెగ్లెక్ట్ చేస్తుంటాం. అనవసరమైన వాటిని కొంటుంటాం, తర్వాత వాటిని పాడేస్తుంటాం. అన్న ఆహారం మిగిలిన తర్వాత వాటిని మనం వేస్ట్ చేస్తూ ఉంటాం లేదా పడేస్తూ ఉంటాం. ఆ యొక్క ఆహారాన్ని లేదా ఎక్కడైనా ఉన్న వాళ్ళకు మనం ఇచ్చినప్పుడు, రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో చూసినప్పుడు నిజంగా ఎంతగా మనసు చలించిపోతుందంటే ఆ యొక్క రైల్వే స్టేషన్ లో అక్కడ వాళ్ళు చలికి ముడుచుకొని పడుకొని ఉంటారు లేదా ఆహారంతో ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరైనా ఇస్తారేమో, ఏదైనా ఇస్తారేమో అని. వీలైతే వారికి మనలో ఉన్న దానిలో కొంత ఇస్తే, అందుకే బైబిల్ గ్రంథంలో చూస్తారు, మత్తయి సువార్తలో ఆయన చెప్తాడు, బీదలైన నా పిల్లలకు లేదా లేని వారికి మీరు సాయం చేస్తే అది దేవునికి సాయం చేసినట్లుగా మనం చూస్తాం.
మన యొక్క ఫైనాన్స్ నీడ్స్ కూడా మనం ఆలోచించి మన యొక్క లైఫ్ స్టైల్ ను రన్ చేసుకోవాల్సిన వారంగా ఉంటాం. వేరే వాళ్ళు తెచ్చుకున్నారు, వీళ్ళు తెచ్చుకున్నారు, అది తెచ్చుకున్నారు, ఇది వాళ్ళ ఇంట్లో ఉంది, ఇలాంటి కాదు. కానీ మనకు ఉన్న దాంట్లోనే వాటిని ఎలా ప్లాన్ చేసుకొని మన యొక్క జీవితాన్ని రన్ చేసుకుంటూ పోతే చివరి వరకు మనం కొనసాగించే వారంగా ఉంటున్నాం. మన యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునే వారంగా మనం ఉంటున్నాం. ఎందుకంటే ఒక దేవుని బిడ్డగా ఉంటూ నువ్వు ఒక దీనస్థితిలో అడుక్కునే స్థితిలో ఉంటే అది దేవునికి అవమానం. అందుకే అంటున్నారు తెలుసా? ఎందుకు తెలుసా? ఆయన ఒక మాటలో అలా మనం ఉన్నామంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనము వెదకలేని వారంగా ఉంటున్నాం. అడగలేక ఉంటున్నాం. మనము ఆయన సన్నిధికి వచ్చి అడగలేకుంటున్నామేమో మనం ఒకసారి ఆలోచిద్దాం. అడిగితే దేవుడు ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు అడుగుతారా, నా పిల్లలు ఎప్పుడు అడుగుతారా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడంట. అందుకే బైబిల్ గ్రంథంలో ఆయన మాట అడుగుతాడు, నేను చేపను అడిగితే చేపకు ప్రతిగా రాతినిచ్చిన అని ఒక మాట కూడా అక్కడ రాస్తాడు. కాబట్టి ఆయన ఇయ్యడానికి పక్షులకే పోషిస్తున్నాడండి. మనుషులమైన మనము దేవుడు పోషించడా? అందుకే మన పూర్వీకులు ఒక మాట అంటుంటారు, నోరు పెట్టినవాడు మేత పెట్టకుండా అంటే అని ఒక సామెత వాళ్ళు చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా మనకు దేవుడు యొక్క దేహాన్ని ఇచ్చి మనల్ని నిర్మించుకొని కష్టపడి ఆయన కోసం ఉన్న మనము ఖచ్చితంగా మనకు దేవుడు అన్ని అనుగ్రహిస్తాడు. వీటన్నిటిని మనం పక్కన పెట్టి ఫస్ట్ ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతుకుతే ఇవన్నీ ఆటోమేటిక్ గా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఇంకా మనము వీటన్నిటి గురించి ఆలోచించకూడదు, మనం కష్టపడాలా. అందుకే ఆయన రాస్తాడు, ఆ యొక్క ఆదామును మీరు కష్టపడి సేద్యం చేసి మీ యొక్క భూమిని ఆహారం తిందురని అక్కడ ఆయన తెలియజేసిన విధానం. మనం కూడా మన యొక్క చేసే పనుల్లో కష్టపడి వాటిని ఒక ప్లాన్ ప్రకారంగా వాటిని మనం ఏర్పరచుకొని వాటిని ఒక ప్లాన్ ప్రకారంగా మనం ముందుకు వెళ్తే మన జీవితాన్ని ముందుకు వెళ్లే వరంగా ఉంటున్నాం. నేను ఒక చిన్న స్టోరీ చెప్పి ముగించడానికి సిద్ధపడతాను. ఒక బుక్ లో ఇలా రాస్తాడు. భక్త సింగ్ గారు మనకు తెలుసు అందరికి. ఆయన ఒకసారి పరిచర్యకి వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు ఆయన పరిచర్య చేశాడు, అంత వాక్యం వివరించినాడు, చెప్పినాడు, వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతూ ఉన్న తర్వాత రైల్వే స్టేషన్ లో ఉన్నాడంట. ఆయనకు ఇంటికి వెళ్తే తినడానికి ఏమీ లేవంట. ఒక రైస్ గాని లేదా మొత్తం ప్రొవిజన్స్ గాని ఆ యొక్క ఇంట్లో ఏమి లేవంట. అప్పుడు ఆ యొక్క భక్త సింగ్ గారు ఆ యొక్క స్టేషన్ లో కూర్చొని ఆలోచిస్తూ దేవుణ్ణి అనుకుంటున్నప్పుడు అక్కడ వెళ్తూ ఉన్నటువంటి ఒక ఆ యొక్క గ్రద్ద లేదా గ్రద్దనే వెళ్తూ ఉంటూ పొరపాటున అది ఆయన ముందర చేప విడిచి వెళ్ళిపోయిందంట. జారిపోయి అనేది అక్కడ పడిందంట. ఆయన ముందర చూసి లోపల ఆయన ఆశ్చర్యపడినాడంట. నిజంగా కదా, నిజమే కదండి. దేవుడు ఏ విధంగానైనా అప్పుడు ఆయన దాన్ని తీసుకొని కాల్చుకొని తిని తన యొక్క ఆహారాన్ని, తన యొక్క ఆకలిని తీర్చుకున్నట్లుగా మనం చూస్తాం కదా. దేవుని పిల్లలుగా మనం ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా మనం కూడా చూస్తాం బైబిల్ గ్రంథంలో కదండి. ఆ యొక్క ఏలియా సరే అక్కడ ఆ యొక్క వాగు దగ్గర ఉన్నప్పుడు కాకొలలు తెచ్చినాయండి ఆహారాన్ని కదా. మామూలుగా మాంసపు దొరికితే కాకలు ఊకుంటాయా? తిని వాటిని పిప్పి చేసి పారేస్తాయి కదా. అయినప్పటికీ కానీ ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞకు ఆ కాకులు లోబడి ఆ యొక్క ఏలియాకు తర్వాత ఎలీషాకు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ విషయాన్ని మనం ఆలోచించినప్పుడు దేవుడు మనకున్నాడు అనే విషయాన్ని మనము ప్రక్కన పెట్టి మనుషుల వైపు చూస్తూ ఈ లోక సంబంధమైన వాటిని మనం ప్రేమిస్తూ ఇవి కావాలి అవి కావాలని వెంపలపడక మొట్టమొదటగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికితే ఇవన్నీ కూడా దేవుడు మనకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను తెలియజేస్తూ ఈ యొక్క నా చిన్ని మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ.